అస్మిత టిఫిన్ అయిందా? అయిందండి. తీసుకురా. రామ్ గారి తీసుకురండి. ఏం తీసుకురావాలి? బజ్జీలు తీసుకోండి. మధ్యలో తీసుకురావాలా? మన ప్రసాద్ గారు బజ్జీల బండి పెట్టినాడు, ఆ దగ్గర తీసుకొని వస్తా. ఏంటంటే ఏ సాత కాదని సీదా బజ్జీల బండి పెట్టేసిండా? బజ్జీల బండి పెట్టేసిండు. అవునా, సరే తీసుకోండి. సరే. ఇంకా తయారైందో కాలేదు. హలో రాము, ఇంకా తయారు కాలేదారా? ఇక వస్తాను ఒక 2 నిమిషాలు. సరే తొందరరా. సరేనా, టైం అయితే టిఫిన్ తీసుకురా. సరే, లేట్ అవుతాను, వెళ్తాను, బాయ్. కాదు, ఆయన రోజు పట్టుకోపోతాను. అట్లీస్ట్ పెట్రోల్ అని ఓపిస్తాడా? పంపిస్తాను. ఏమో మరి. లేట్ అయిండు, ఇక్కడ ఫీల్ అవుతాను. అరే ఏమైంది ఎంతసేపు రా? అరే చెల్లె లేట్ చేసిందా? చెల్లె తినవరా? తిన్నా అన్నయ్య. వెళ్తానమ్మా, బాయ్. వదిలేకు ఫోన్ చేద్దాం. హలో వదినా. చెప్పు వదిన. వదిన పని తీరిందా? ఇంకొక అర్ధ గంటలో అయిపోతుంది. సరే వదిన, మరి స్పాట్కి రాడికి. సరే వస్తాం. సరే వదిన. వదిన నీకు ఒక విషయం చెప్పాలనా? చెప్పు మర్దల్. మీ అన్నయ్యకి శాలరీ ఇంక్రిమెంట్ అయింది తెలుసా? అవునా, కంగ్రాట్స్. పార్టీ లేదా మరి? ఖచ్చితంగా ఇస్తా. నీకు ఇయ్యానా చెప్పు? ఏమో. ఏమైంది ఇవాళ ముందే వచ్చింది? ఇలా పని తొందర అయిపోయింది అక్క. నువ్వు లేట్ వచ్చినావు మరి? కొంచెం వర్క్ ఉండే అయితే లేట్ అయింది. అవునా? ఏమో పార్టీ అనుకుంటాను. అన్నయ్యకి శాలరీ ఇంక్రిమెంట్ అయిందట. అవునా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అక్క. ఎంత ఇంక్రిమెంట్ అయింది వదిన మరి? 5,000 వదిన. శివాని పెద్ద పార్టీ ఇవ్వాలి మరి. ఖచ్చితంగా ఇస్తా అక్క. ఎందుకు ఇయ్యా? శాలరీ అయితే రానియాడు. చికెన్ బిర్యానీ చేసి మంచి దావత్ ఇస్తాం మీకు. శివాని. అబ్బా, నేను లేకుంటే ఇలా బాగానే ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. ఇక నేను పోతా వాళ్ళ దగ్గరికి. ఇంకా సంపనుండే కదా దీప, ఎందుకు ఇట్లా ఇంకా ఆపుతాళ్ళు? ఏమే, నేను రాకముందుకు ఇంతగానో ముచ్చట్లు పెడతారు. ఏం లేదు వదినా, మా అన్నయ్యకి శాలరీ ఇంక్రిమెంట్ అయింది అందుకే. అవునా? కంగ్రాచులేషన్స్ అయితే. అవును కానీ ఎంత పెరిగిందబ్బా? 5,000 పెరిగింది అక్క. మరి ఇంకా మాకు పార్టీ ఇచ్చుడే. ఇస్తా అక్క. ఎప్పుడు మరి? శాలరీ పడ్డాకి. సరే సరే. సరే వదిన, మరి నేను పోతే బట్టలు నానబెట్టచ్చిన పిండాలి. సరే వదిన, నేను కూడా పోతిగా. నాకు కూడా పని ఉన్నాయి, నేను కూడా వెళ్తాం. అబ్బా, ఇన్ని రోజులు ఏ రీజన్ దొరకలే, ఇప్పుడైతే ఒక మంచి రీజన్ దొరికింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో లొల్లి పెట్టించడానికి ఇదే మంచి. ఇక రోజు లొల్లే వీళ్ళిద్దరికి. రేపటి నుంచి చెప్తా ఇలా ఆటేందో. వదిన ఫోటో తీసిన వదిన? ఓ మస్తున్నాయి. ఎప్పుడు వేరు ఫంక్షన్కి? మొన్న పోయినా వదిన. చీర మంచిగా ఉన్నది. చీర మంచిగా ఉన్నదా అక్క? మంచిగా ఉన్నది చీర. నగలు మొత్తం బంగారే అనుకుంటా కదా. అవును వదిన, మా అన్న సంవత్సరం కిందనే మా ఆయన ఇంకో తులం తీసుకొచ్చి చేయించడానికి. అవునా? నీకేంది? మరి నాకేంది? అయ్యో, నేను మర్చిపోయినా. మా మమ్మీ కాల్ చేస్తాను అన్నది. నేను ఫోన్ ఇంట్లో పెట్టచ్చిన, ఫోన్ మాట్లాడతా. సరే వదిన. అక్క, ఈ చీర ఎంత పెట్టచ్చు చెప్పు? 3,000 పెట్టచ్చు. అయ్యో 3,000 కాదు అక్క, నేను 5,000 పెట్టుకున్నా అక్క. అయ్యో గదినికి 5,000, 3,000 కదా. అబ్బా, శివాని లేదు కదా, ఇక నా ప్లాన్ ఇప్పుడు మొదలు పెడతా. అవునే, మీరిద్దరు వచ్చారు. శివాని ఎటు పోయింది? శివాని వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తాడట అంటే ఇంటికేంది వదిన. అవునా? కాదే, వాళ్ళ ఆయనకి 5,000 పెరిగినాయి అని ఊరంతా డప్పు సాటింపు చేస్తాంది. ఏంది అది? బో, వాళ్ళ ఆయన గాంక పెరిగినాయి 5,000. ఎవ్వరికి పెరగలే. ఇక ఏ దునియాలో ఏ మోగనికి పెరగలే. ఏమైంది వదిన? ఏమైందా అసలు? దానికి ఏమైనా గింతనన్నా తెలివి ఉన్నదా అని? ఇగో
మీ ముంగట్నేమో మీ గురించి మంచిగా మాట్లాడుతుంది, మీరు లేనప్పుడేమో మీ గురించి చెడ్డు మాట్లాడుతుంది. ఎప్పుడా ఆగేలేవ్వే, మీకే తెలుస్తుంది ఆ ముచ్చట ఏందో. అగో నా కాడనేమో మీ గురించి గట్లనే అవు అది గిసుంటిది అది గసుంటిది అని చెప్తుంది. తెలుసా నీకెరకే నాకు ఇసుంటి ముచ్చట్లు? ఇవన్నీ ఎప్పుడు మాట్లాడింది వదినా? ఆగో ఎప్పుడు మాట్లాడింది అంటావు? నీ కాడైతే మాట్లాడేది కదా నీ గురించి అయితే. అవును. మరి ఇగో ఇన్ని రోజులేమో నీ మొగన్ బండి ఎక్కి వాళ్ళ మొగడు వేయిండు. ఇగో ఇప్పుడు అదేమంటాను తెలుసా, 5,000 వెరుగుడుతోటే కొత్త బండి కొందామా అంటుంది. ఇదేమన్నా పద్ధతే నానే? అంటే ఇన్ని రోజులు వేయింది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త బండి కొందామా అంటుంది. దాన్ని చూసినావానే, దాని కావరం ఎంత ఉన్నదో, దానికి కుళ్ళు ఎంత ఉన్నదో. ఒక 5,000 వెరుగుడుతోటే బండి కొందామా అంటుంది. అవునా? ఇటువంటి ముచ్చట్లు నీకేడే తెలుసు, నాకు తెలుసు. అబ్బా ఇప్పుడు మొదలైంది అస్సలైన ఆట. ఇక ఉంటుందమ్మా శివాని. శివాని ఏం చేస్తానవే? ఏంలో పూలు తెంపుతానా. సరే కానీ కొద్దిగా నన్ను బుద్ధి ఉన్నదా అని. అగో నేనేం చేసిన అక్క? ఏం చేసినా అని మాట్లాడుతున్నావు? నీ మొగనికి 5,000 పెరిగినాయి అని చెప్పి అది ఎన్ని మాట్లాడుతాను తెలుసా? ఎవలంటానవేందే మళ్ళా? అస్మితనే. ఇగో నీ మొగనికి 5,000 పెరిగినాయి, అలా మొగనికి 5,000 పెరిగినాయి కదా అని నాతో అంటుంది. నేనే అన్నా అలా మొగనికి 5,000 పెరిగితే నాకేంది, నువ్వు నాకెందుకు చెప్తావు అంటే, ఇగో రోజు నా మొగని బండి ఎక్కే పోతాడే అలా మొగడు, మరి 5,000 పెరిగినాయి కదా, మరి ఒక కొత్త బండి కొనుక్కోవచ్చు కదా అని అంటాంది నాతోటి. గట్లెందుకు అంటారు అక్క? గట్లెందుకంటది అంటానవేంది? నీకేం తెలిసే? నా ముంగట నా తీరు మాట్లాడుతుంది, నీ ముంగట నీ తీరు మాట్లాడుతుంది. మళ్ళీ ఏం తెలిసే గట్ల మాట్లాడుతుందా అని మాట్లాడుతుంది. ఇగో దాన్ని ఊకేనా అమ్మకే. అది ఎట్లా తెలుసా నీకు? ఇగో మీ మొగనికి 5,000 పెరిగినాయి అని అది ఎంత కుళ్ళుకుంటాను తెలుసా? నువ్వు ఇంకా పార్టీ ఇస్తా అది ఇస్తా అన్న వరకు దానికి ఇంకా బొత్త నిండి పెరిగింది. ఇగో మంచిగా ఉండు. ఇదేం చూసినవే, ఇంకా అస్సలే నాటి మొదలు పెడతాను. ఇలా ఏమైంది? అది నా ఫోన్ ఎత్తలేదు. సరే మరి నేనే చెప్తా. ఇదేందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు? హలో హలో వదినా, ఏమైంది? ఇంకా పని కాలేదా? ఇప్పుడే అయింది వదిన. మరి వాళ్ళ ఫోన్ చేయలేదైతే? ఇంకా ఏం లేదు వదిన, చిన్న పని ఉండే అయితే చేసుకుంటున్నా. అవునా? సరే మరి పని అయినాక కలుద్దాం రా. సరే వదిన, వస్తా. సరే. మీరు ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం. ఏం మాట్లాడతారా అక్క? ఏం లేదు, గట్టిగానే మాట్లాడతాను. ఏం కూర చేసినావు వదినా? మేమేం చేసుకుంటాం, ఇది పప్పు కారం నూనె వేసి పంపించిన. ఇంకా మాకేముంటాయి చెప్పు. అవక్క అగ్గ సూరకాయ అప్పాలు ఎట్లా చేస్తారు? నేను మొన్న చేస్తే అంత మెత్తగా అయినాయి, మంచిగా రాలే అంత. ఏం పిండి కలిపి చేసినావు? నేను మొన్న గోధుమ పిండి కలిపి చేసిన. గోధుమ పిండి కలిపి చేస్తారు ఎవరైనా? బియ్యం పిండితో కలిపి చేస్తారు కానీ. ఏమైంది శివాని? చిన్న పని ఉన్నది అక్క. అదే రాము వెళ్తానా? సరే కానీ శాలరీ పెరిగింది ఏమన్నా పార్టీయా? ఓకేరా, రేపు సాయంత్రం వచ్చేటప్పుడు. సరేనా? ఓకే. ఏమైంది డల్గున్నావు? ఉండనా మరి? 5,000 జీతం పెరిగిందట. పెరిగిన వెంటనే కళ్ళు నెత్తికెక్కినాయి. ఒక మాట లేదు, ముచ్చట్లేదు. ఎవరే? ఇంకెవరు? ఆ లైన్ తీసుకొచ్చుకొని రోజు బండి మీద ఎక్కించుకొని పోతావుగా. రేపటి నుంచి ఎక్కించుకో, ఒక అవసరం లేదు. అలా కాళ్ళ జీతం పెరిగిందట కదా, నీకెందుకైనా బండి కొనుక్కొని పోమని చెప్పు ఆయన బండి మీద. ఏమైంది? ఏం లేదు, ఒక మాట లేదు, ముచ్చట్లేదు. కళ్ళు తలకెక్కినాయి. రోజు మంచిగా ఉంటావుగా, ఇయ్యాల ఏమైంది మీకు?
ఒక 5,000 పెరగగానే మాటల మార్పు వచ్చింది. ఇంకా పైసలు ఉండుంటే మనం చూసిన కూడా చూసేటోళ్ళు కాదు కావచ్చు. ఓ అలాగాక పెరిగింది జీతం. ఆవుతలేరుగా అసలు. ఇవన్నీ నీకేమని చెప్పిరే? నాకు ఒకరు చెప్పాలా? నాకు తెలియదు, నేను చూడలేదా? ఎందుకు అపార్థం చేసుకుంటావే? సో ఇన్ని రోజులు ఎట్లా కలిసి ఉన్నారో అట్లా కలిసి ఉండదు. ఎందుకు లొల్లి పెట్టుకుంటారు అట్టిగా? నేనే లొల్లి పెట్టుకుంటాను ఇక. నేనేమన్నా నామాని ఇంత కళ్ళమాట తనవా? ఏమైంది గట్లున్నావు? నాకేమైంది? నాకేం కాలే. ఏంది గట్లా మాట్లాడుతున్నావు? గింత కళ్ళమంట తనం ఉంటుందా? ఒక 5,000 కదా జీతం పెరిగింది, అప్పుడే కులుకుంటారా? ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఇంకేమో రష్మితనే. 5,000 కదా జీతం పెరిగింది, దానికే ఫుల్ కళ్ళమంటతోని నాతో మాట్లాడతలేదు. ఫోన్ చేసినా కూడా నాతో మాట్లాడతలేదు. నేను మాట్లాడినా కూడా సైలెంట్గానే ఉంటుంది. పోతే కూడా ముఖం దింపుకుంటాను. నేనేమన్నా తక్కువ చేసిన వదిన అనుకుంటే గంత మంచిగా ఉంటాను ఆమెతో. అదేందే గట్లా అంటావు? ఇన్ని రోజులు కలిసి ఉన్నావా మంచిగా? అయినా ఈ విషయం నీకెవరు చెప్పిండ్రు? చెప్పాలి నవ్వాలి నాకు చూస్తలేనా? గాయంత అర్థం కాదా నాకు? రోజు కలిసి ఉండేటోళ్ళమే, లొల్లీలు పెట్టుకోకుండా. సరే నీళ్ళైతే పెట్టుకోతా అని చెప్తా. ఓకే బాయ్, పేరుతా. నువ్వు చెప్పింది నిజమే అక్క. నువ్వు చెప్పింది నమ్మకుండా నేను ఫోన్ చేసి ఎందుకైనా మంచిగా మాట్లాడదంపి అని చెప్పి ఫోన్ చేసి రమ్మంటే అతను ఒక్క మాట మాట్లాడలేదు. ఇంకా రమక్క నా పక్క పట్టుంటే రమక్కతో మాట్లాడుతుంది, కానీ నేను కనీసం కూరేంది వదినా అని అంటే కూడా ఏదో చేసిన తీ అన్న లెక్కలా మాట్లాడింది. నేను చెప్తున్నావానే ఏ మంచిది అని అన్నావు. ఇప్పుడు మంచిగా అర్థమైందా ఎవరు వేసుంటోళ్ళో? అందుకే నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోవాలి. నేను ఏం చేసిన అక్క? గంత మంచిగా చూసుకున్నా కదా ఆమెని, సొంత వదిన లెక్క చూసుకున్నా. ఇంత మాటలు అంటుందా నన్ను? ఇంత కలమంట తనం ఉంటుందా అక్క? ఏడవకే, ఇప్పటికైనా అర్థమైంది కానీ మనోళ్ళు ఎవరో మందోళ్ళు ఎవరో. ఇప్పటికైనా జర యాదలో పెట్టుకో, అర్థమైందన్నా? ఇగో ఇంకోటి నీ గురించి మస్తు చెప్పిందే, కానీ నీకు చెప్తే నువ్వు బాధపడతావని నేనేం చెప్తలేను. కానీ ఇగో నా పేరు మాత్రం ఎక్కడ బదనాం చేయకే, ఎందుకంటే నువ్వు నాదాను అని చెప్పి నేను చెప్తాను, సరేనా? గదా జర యాదలో పెట్టుకో. మరి నువ్వు చెప్పే నిజమే వదినా. నచ్చింది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాతో. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ నాతో ఏమన్నా తెలుసానే? ఇగో అలా ఊకి అలా మొగని బండి ఎక్కి ఓడేనా, మాకు 5,000 పెరిగినాయి, మేము బండి కొనుక్కుంటాం, అలా మొగని బండి ఎక్కి ఓడేంది అని అన్నది. ఇంకా నీ గురించి మస్తు చెప్పిందే, కానీ నువ్వు చెప్తే బాధపడతావని నీకేం చెప్తలేను. కానీ ఇగో మనోళ్ళు ఎవరో మందోళ్ళు ఎవరో జర చూసుకొని యాదలో పెట్టుకో. ఇగో ఇంకో ముచ్చట చెప్తా, నేను ఈ ముచ్చట్లు చెప్పినాను మాత్రం నా పేరు మాత్రం బదనం చెప్పు, సరేనా? నేను ఎందుకు చెప్తావు అది నా? గదే అంటన్నా. ఇప్పుడు కూడా జర ఆలోచించుకో ఎవరు మనోళ్ళు ఏంది అని. నేనేం తప్పు చేసిన దానికి భయపడాలి? నేను బరాబర్ పోతా. సొంత చెల్లె లెక్క చూసుకుంటే గింత కళ్ళమంటానా? నేను కూడా సొంత అక్క లెక్కనే చూసుకున్నా. పైసలు రాగానే గింత చిన్న చూపి చూస్తారా మమ్మల్ని? నేనెప్పుడు గంత తక్కువ చూసిండే? ఓ మస్తు తెలుతలేదా? నేను ఫోన్ చేయకుండా అప్పుడో ఎప్పుడో ఫోన్ చేసి రమ్మనేదాన్ని, వదిన అనేసి పిలిచేదాన్ని, మంచిగా మాట్లాడేదానివి. ఇప్పుడు ఏది మా వచ్చినా కూడా మాట్లాడతలేవు నాతోని. కొన్ని పైసలు కనబడంగానే కళ్ళు నెత్తికెక్కి కూర్చున్నాయి. నేనెప్పుడే నువ్వు ఫోన్ చేస్తే నువ్వు కనీసం మాట్లాడినావా? వచ్చి గంత పక్క నీ పక్కన కూర్చుంటే కనీసం పక్కన కూర్చొని ఇచ్చినావా నన్ను? కూర ఏం చేసినావు వదినా అని అంటే కారం పొడి వేసుకొని పంపించిన, కారం పొడి వేసి పంపించిన. మేమేం చేసుకుంటాం, మేము పేదోళ్ళం, మాకు పైసలు ఉన్నాయని అంటే కదా. ఇన్ని రోజులు నా మొగని బండి ఎక్కంది, నీ మొగనికి గతే లేదు. ఇప్పుడు కొన్ని పైసలు కనబడంగానే కొత్త బండి కొనుక్కోవడానికి తయారైండ్లు. కొనుక్కోపో సప్పుడేక. ఏమైనా నా మొగుడు పుక్యానికి వచ్చిన నీ మొగుతో పిట్రోల్కి పైసలు పోయాలే? అయినా గింత కళ్ళమంట తను పైసలు వస్తానయ్యా అని ఒకళ్ళు ఎగితే చూడలేరా? నేను ఎప్పుడు తక్కువ చేసినా చూసినావా అని అన్నీ ఏమేమో చెప్పుకుంటూ తిరుగుతానవాట. కనబడుతుంది ఎవరి గురించి ఎవరు చెప్తాళ్ళు. ఆయన ఉన్న వస్తారాకు అణిగి మణిగి ఉంటే లేని సరాకు ఎగిరెగిరి పడ్డదట. ఆయన పైసలు అయితే బుద్ధి మారుతుంది ఏంది?
ఏంటి కదా రాము, చెల్లేదు అక్క గురించి బాగానే మాట్లాడుతుందాడా, అందరికి కూడా చెప్తుందాడా? ఇదేనా పద్ధతి? ఇది కరెక్ట్ కాదురా రాము. అక్క మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అన్నదారా? చెల్లెని కూడా ఎంత మంచిగా చూసుకుంటుంది, సొంత చెల్లె లెక్క చూసుకుంటుంది, నీకు తెలియదా? అంటే తప్పంతా నా భార్యదేనా? నా అక్కది ఏం లేదు తప్పు. అక్కది ఇట్లా తప్పు అవుతుందిరా? పెద్దది ఒక మాట అంటే ఏమవుతుంది? కానీ ఎక్కించి ఎప్పుడైందిరా మందికి? కరెక్ట్ కాదురా రాము చెల్లెది. ఇంకోసారి ఇట్లా చెప్పింది అనుకో వాళ్ళకు మంచిగా ఉండదు, అర్థమైందా? అక్కేం అనలేదు అట్నా, అక్కనే అన్నదట బండి మీద తీసుకుపోతాను పెట్రోల్ ఓపిస్తాను అది అని చెప్పాను అన్నదట. నేను ఎప్పుడైనా పెట్రోల్ పైసలు అడిగినారా? నా దగ్గర పైసలు లేకపోతే నువ్వే ఓపిస్తాను. నేను ఎప్పుడైనా పైసలు అడిగినా పెట్రోల్కి? అరే అసలు విషయం తెలియకుండా మన ఇద్దరం ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రా, తెలుసుకున్నాక మాట్లాడుకుందాం కదా. అరే రాము, నా భార్యని ఇంకోసారి అదొకటి ఇదొకటి అన్నదనుకో మంచిగా ఉండదు. అరే నా భారం కూడా ఏమన్నా అంటే మొత్తం మంచిగా ఉండదు రా. అసలు ఏం జరిగింది చెప్పు. మన మాట వాళ్ళకి పైసలు వస్తా అంటే మన కళ్ళమంట బాగుందట, మనం ఎటు ఓర్తలేమాట. వాళ్ళకి పైసలు వస్తే మనం ఏం చేస్తాం? ఇయ్యాలి నీకెట్లా తెలుసు? నా తెలియదా? నాకు అనిపించలేదా? నువ్వు అక్కడ ఉండగానే నేను చూసుకుంటా నీ గురించి బ్యాడ్గా అయిపోయిందా? అసలు ఎవరు చెప్పరు చెప్పు. నాకు చిట్టమ్మ చెప్పింది. చిట్టామనా? ఏంటిదిరా ఎందుకు రమ్మన్నావు? అరే అరే తొందరపడకరా, మొన్న కూడా తొందరపడి గొడవ పెట్టుకున్నావు. నీ భార్యకు నా భార్యకి ఎక్కి చెప్పింది చిట్టమ్మనట. మనం ఏం చదువుకున్నాం, వాళ్ళిద్దరు చదువుకున్నారు, వాళ్ళకి బుద్ధి లేకుండా ఆమె చెప్పిన మాటలు గొడవ పెట్టుకునేంద్రా. అంతా చెప్పింది చిట్టమ్మనా? చిట్టమ్మనట. అవరా చెల్లె, ఇది నీ గురించి ఏమేమో చెప్పింది అన్నావు, నువ్వు విన్నావా? ఇది వచ్చి చెప్పిందా నీతోనే? నేను ఇంట్లో అన్నయ్య. మరి ఎవరు చెప్పిండు? చిట్టమ్మ చెప్పింది. శివాని, చెల్లె నీ గురించి ఏదేదో అన్నదని చెప్పినావు, ఎవరు చెప్పింది నీకు? చిట్టక్క చెప్పింది. చిట్టక్క చెప్పింది. అర్థమైందా ఇప్పుడు మీకు? చిట్టమ్మ కావాల్సుకొని ఎక్కించి చెప్పింది మీకు. మంచిగా కలిసి ఉండేటోళ్ళుగా. అవు చిట్టమ్మ, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అయినా మీకు బుద్ధి లేదు, చదువుకున్నారు కదా, కొంచెమన్నా ఆలోచించారా? ఆమె చెప్తే నువ్వు ఆమెతో కూడా ఈమెతో నువ్వు కూడా మధ్యలో మేమిద్దరం కూడా పెట్టుకున్నాయింది. అందరం ఎట్లా కలిసి ఉన్నాం ఫ్యామిలీ లెక్క? కాదు చిట్టమ్మ, ఇతను మేము మంచిగానే ఉండేటోళ్ళంగా, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నామా? ఇది ఎంతవరకు కరెక్టు? వీళ్ళకి ఇలా పుల్లలు పెట్టించి గొడవలు పెట్టించినావు. ఏమన్నా ఏమో బాగా మాట్లాడుతున్నావు. అసలు నేనేమన్నా నీ గురించి ఎడ చెప్పిండే? దానికి చెప్పినా? నీ మొగుడికి జీతం వచ్చిందా నువ్వే కానీ దానికి చెప్పింది. నీ మొగుడు బండెక్తున్నా నువ్వే కానీ దానికి చెప్పింది. చెప్పుకున్నారు, మళ్ళీ మీరు మంచిగానే ఉన్నారు, మీరు ముచ్చట్లు పెట్టుకున్నారు, మీరు అన్నీ వేసుకున్నారు, మళ్ళీ నా మీదకి లోనికి వస్తారేందే? ఇంకా వచ్చింది కాక ఇంకా మొగోళ్ళని పట్టుకొని వచ్చిర్రు ఆడోళ్ళు. అబ్బో ఇసొంటి ఆడోళ్ళని నేను దునియాలో చూడలేదు అని నా మొగలు నేను చూసి మీ మొగలను పట్టుకొని వచ్చిర్రు ఊపుకుంటు ఇట్లా. ఏం ఆడోళ్ళే? అవక్క నేను ఎప్పుడు చెప్పినాక ఆమె గురించి నువ్వేగా నాకు చెప్పింది. అబ్బో దిగొచ్చింది ఇక ఆడిది. దాని గురించి నువ్వేగానే చెప్పింది, దాని గురించి నువ్వు చెప్పకపోతే నాకెట్లా తెలుస్తుందా? నేను దాని ఇంట్లో ఏం జరుగుతుంది నేను పోయి గుసగుసి తింటాను అనుకుంటాను. మరి ఎందుకక్క అబద్ధాలు ఆడతారా? నువ్వే కదా దాని గురించి నాకు చెప్పింది అట్లా అన్నది ఇట్లా అన్నది అని. ఇది మీదికెళ్ళి ఊడిపడ్డది, ఇక నువ్వు భూమిలోకి వెళ్ళి వచ్చినావు. నీ గురించి అది చెప్పకపోతే ఇంకెవరు చెప్తారే? నీ ఇంట్లో సంసారం నాకెట్లా తెలుస్తుంది? నేను పోయికి ఇట్లా నింటానా? భలే ఉన్నారు ఆడోళ్ళు. అబ్బాబ్బా, ఇది దీని గురించి ఎప్పుడు, అది దాని గురించి ఎప్పుడు. ఇంకేమనంటే నేను చెప్పినా నేను చేసినా అని మాట్లాడు. అబ్బో దండి మంచి ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడైతే. అన్నీ మీరే అనుకొని నా మీద ఎత్తారేంది నేను అన్నా అని. ఏమైంది? ఇగో నేనట వీళ్ళకట లొల్లిలు పెట్టించినట, ఎక్కుడు మాటలు చెప్పినట వీళ్ళకట. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఎందుకు చెప్తానమని నన్ను తిడతారు. అరా నువ్వు చూసినావా రా చెప్పినప్పుడు? అరా నువ్వు కూడా చూసినావా? చూడలే నేను. మరి ఎందుకు ఉత్తుపున్నాను నా పిల్లని అంటాను? విన్నావానే? నిన్నే మాట్లాడుతున్నాను. వీళ్ళంతా ఒకటేనే, వీళ్ళతో కలిసి తిరగకండి. విన్నావా? ఇంకోసారి వీళ్ళతో తిరగకు. అరే ఎక్కతొక్క చేసింది అనుకో మీ అందరిని టౌన్లో పెట్టిద్దా. పోదాం. అమ్మతోడు ఏం చెప్పలేదండి ఆమెకి, అన్ని ఆమెనే చెప్పింది మా ఇద్దరికి. నిజమండి, నేను కూడా ఏం చెప్పలేదు, మొత్తం ఆమెనే అన్నదాన్ని. చూసిలా ఆమెనే అన్నీ చెప్పింది, ఇప్పుడు నేనేమనలే అంటుంది. అర్థమైందా? పక్కింటి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మద్దు. నీ గురించి ఈమెకి చెప్పినా, ఈమె గురించి నీకు చెప్పినా కూడా నమ్మకూరి, నమ్మి గొడవలు పెట్టుకొని విడిపోకూరి. అర్థమైందా? మా ఇద్దరిని కూడా విడదీయకూరి. అర్థమైంది? ఆమె గురించి ఇప్పటికైనా మీ ఇద్దరు చేయబట్టి మా ఇద్దరు గొడవ పెట్టింది. పక్కింటి వాళ్ళు ఇంకొకసారి మనం చెప్తే నమ్మకంలే. అర్థమైంది? మీరు మాట్లాడుకున్నారనుకో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. పక్కింటి వాళ్ళకు మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళ కల్లూరువై ఎప్పుడు ఏ పుల్ల పెట్టి వాళ్ళకి చెడగొడదామనేది చూస్తారు. ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకొని మారుంలే.
చూసిలానే ఇప్పుడు నువ్వు రాకపోతే నన్ను ఎన్నెన్ని మాటలను నువ్వు ఉన్నావు కాబట్టే ఇంకా నన్ను ఏమంటలేరు. నువ్వు రాకముందు నన్ను ఎన్ని మాటలు అన్నారు తెలుసా? ఇప్పుడు నేనేమన్నా నేను నన్ను కొడతాను. నోర్మై, ఇదంతా చేసింది నువ్వే. వాళ్ళకు లేని అని ఎక్కించి లొల్లీలు పెట్టించినావు. నాకు తెలియదా నీ సంగతి? నా పెళ్ళం ఇజ్జత పోద్దని నేను అట్లా అన్నా. ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో చంపి బొంద పెడతా. నడు ఇంకా నడు.